భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. త్రివేణి సంగమంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కరణ స్నానం ఆచరించారు. మంత్రులు శ్రీధర్బాబు దంపతులు, కొండా సురేఖ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు. సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ పుష్కరాలకు సుమారు 30 నుంచి 40 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు మంచినీరు, మజ్జిగ, నీడ ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇక పుష్కరాలకొచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 23 ప్రాంతాల్లో భారీ పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. 90 షటిల్ బస్సులతో రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు. 300 మంది వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో అంబులెన్స్లను సిద్ధం చేశారు. 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 100 మంది గజ ఈతగాళ్లను నియమించడంతో పాటు రెస్క్యూ బృందాలు, సేఫ్టీ బోట్స్ ను మోహరించారు. మరోవైపు పుష్కర వేడుకల్లో భాగంగా ప్రతిరోజు హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక హారతి, తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. सरस्वत्यै नमः। इदमर्घ्यम् प्रणो देवी सरस्वती माते गर्भाग्निपते देवाय त्र्यम्बकाय त्रिपुष्यमध्ये भुवनस्य लोकानेश वर्षारिहिरण्मयो योनस्स गुणात्मकवर्षणः इमं मे अत्याशनाददीपानाद्यच्च उग्रात् प्रतिग्रहात् तन्नो वरुणो राजा. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తులు ఎంత సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి వివరాలు మనకు వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, देवाय त्र्यम्बकाय त्रिपुष्यमध्ये भुवनस्य लोकानेश वर्षारिहिरण्मयो योनस्स गुणात्मकवर्षणः इमं मे अत्याशनाददीपानाद्यच्च उग्रात् प्रतिग्रहात् तन्नो वरुणो राजा. सरस्वत्यै नमः।